ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మరొక్కసారి ఈ 40 డేస్ లెంట్ ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. అంశం పేరు రెప్రోబేట్ మైండ్. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా పిక్చర్. రెప్రోబేట్ మైండ్ అంటే తెలుగులో భ్రష్ట మనస్సు. అసలు ఈ భ్రష్ట మనస్సు అంటే ఏంటి, రెప్రోబేట్ మైండ్ అంటే ఏంటి, అసలు ఈ భ్రష్ట మనస్సు ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, ఒకవేళ మనము చేసుకునే వాటి వలన ఆ రెప్రోబేట్ మైండ్ వస్తుందా, ఇవన్నీ ఈరోజు వాక్యం ద్వారా ధ్యానిద్దామండి. దయచేసి మీరందరూ గమనించండి. మీ యొక్క విలువైన సపోర్ట్ కూడా నాకు కావాలి. ఏంటంటే 10 మందికి మీరు ఈ వీడియోస్ని షేర్ చేయండి. 10 మందికి మీరు షేర్ చేస్తే, వాక్యాన్ని షేర్ చేస్తే జీవాన్ని షేర్ చేసినట్టు, వాక్యాన్ని షేర్ చేస్తే మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు కనుక దయించి మీరు ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి. ఈ రెప్రోబేట్ మైండ్ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మైండ్, ఆలోచన. ఎందుకంటే మన జీవితంలో ఒకవేళ అటువంటి రెప్రోబేట్ మైండ్ మనస్తత్వాలు కలిగి ఉంటున్నామేమో ఈరోజు పరిశీలిద్దామండి. ఈరోజు మనము సిమ్టమ్స్ గమనిద్దాం. అయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేఖనంలో ఎక్కడ రాయబడిందంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనములో ఈ యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. అసలు రెప్రోబేట్ మైండ్ అంటే ఏంటి? రెప్రోబేట్ అన్న పదానికి అర్థం ఏంటంటే 3 అర్థాలు ఉంటాయండి. ఒకటి తృణీకరించబడింది. ద సెకండ్ వన్, ద మీనింగ్ ఫర్ రెప్రోబేట్ ఈజ్ అన్విల్లింగ్ మైండ్ సెట్. ఎవరైనా అంగీకార హృదయం లేని మనసుంటే అది. రెండోది, వాక్యానికి చోటు ఇవ్వని హృదయమును దేవుడు రెప్రోబేట్ మైండ్ కింద ప్రకటించారు. సో మన డిక్షనరీలో ఆలోచిస్తే రెప్రోబేట్ అంటే అన్విల్లింగ్నెస్. దేని గురించైనా ఒక మంచిని, సత్యాన్ని, ట్రూత్ని అంగీకరించలేని మనసు అంటేనే దాన్ని రెప్రోబేట్ మైండ్ అంటారు. అంటే ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో నేను ఈ ఆలోచనలు ఇవే, ఇంతే, నా ఆలోచనలు ఇంతే, నేను దీన్ని తప్ప వేరేది అంగీకరించలేను అనే ఆలోచన. అయితే సత్యాన్ని కూడా, అంటే ట్రూత్ని, ఇప్పుడు మీకు ఒక మంచి విషయాన్ని చెప్పాను, ఆ మంచి విషయంలో చాలా సత్యం ఉందని మీకు తెలుసునా సరే దాన్ని అంగీకరించలేని మనసు, అంటే విల్ఫుల్లీ, అంటే మరి తెలుసో తెలియకో కాదు, కావాలనే అంగీకారంగానే దాన్ని ఆమోదించకపోవడం, స్వీకరించకపోవడాన్ని రెప్రోబేట్ మైండ్ అంటారు. అయితే దేన్ని స్వీకరించకపోవడం అని బైబిల్ పరంగా ఆలోచిస్తే సత్యాన్ని స్వీకరించకపోవడం. అందుకే యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన పలికిన మాట ఏమన్నారంటే, వెలుగు ఈ లోకంలోకి వచ్చాను, కానీ ఈ లోకము ఆ వెలుగును గ్రహించలేకపోయింది. సో గ్రహించలేని లోకం గురించి యేసుప్రభు మాట్లాడారు. అయితే ఈరోజు నేను మాట్లాడే మాటలు ఏంటంటే, లోకం గురించి మనకొద్దు. ఓకే, లోకంలో చాలామంది తెలియని వారు ఉన్నారు, తెలిసిన వారు ఉన్నారు, తెలియక సత్యాన్ని అంగీకరించకపోవచ్చు. అయితే ఈరోజు మనము చర్చించుకోవాల్సింది ఏంటంటే, సంఘములో రెప్రోబేట్ మైండ్ ఉందా, మన యొక్క సొసైటీలో, మన యొక్క చర్చ్లో రెప్రోబేట్ మైండ్ ఉందా, ఈ రెప్రోబేట్ మైండ్ వలన సంఘములు ఎలా పాడవుతున్నాయి, అంగీకార హృదయం లేకుండా భ్రష్ట మనసు కలిగి చేయరాని కార్యములకు వారిని అప్పగించను అని ఉంటుంది లేఖనాల్లో. చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియన్నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారికి అప్పగించను. చూసారా, గమనిస్తున్నారా? ఎప్పుడు భ్రష్ట మనసు వస్తుంది? దేవుని మాటలను, దేవుని సత్యాన్ని, దేవుని శక్తిని, దేవుని యొక్క పవిత్రమైన లేఖనాలను, ఆ యొక్క సత్యాన్ని అంగీకరించలేని మనసు మనకు వచ్చేసినప్పుడు ఆ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు కనుక వారు కార్యములు చేయరాని కార్యములు వారు చేయుటకు వారికి భ్రష్ట మనసుకు అప్పగించను అని ఉంది. సో కాబట్టి జాగ్రత్త గమనించండి. ద రెప్రోబేట్ మైండ్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, అన్విల్లింగ్లీ ట్రూత్ని కానీ, గుడ్నెస్ని కానీ, లేకపోతే ఒక మంచి దాన్ని కానీ ఎవరు స్వీకరించకుండా, అంగీకరించకుండా, విల్ఫుల్గా
దాన్ని రిజెక్ట్ చేస్తుంటాం. ఇప్పుడు సపోజ్ చాలామంది యవనస్తులు ఉంటారు. ఆ యవనస్తులు మరి కొన్ని మంచి మాటలు ఉంటే వారు స్వీకరించలేకపోవచ్చు, వెళ్ళచ్చు. సో కొన్నిసార్లు విల్ఫుల్లీ మనం చేస్తుంటాం. మన లైఫ్లో చాలామంది మనం గమనిస్తుంటాం, వీడు చాలా మొండోడండి, వీడు చాలా తిక్కలోడండి, ఎవరి మాట వినండి అంటుంటారు. ఎస్, ఆబ్వియస్లీ దాని అర్థం ఏంటంటే వారు ప్రీఆక్యుపైడ్ మైండ్తో ఉండిపోతారు. ప్రీఆక్యుపైడ్ మైండ్తో సత్యాన్ని కానీ, లేకపోతే దిద్దుబాటుని కానీ, లేకపోతే మంచి బోధన కానీ, హితబోధన కానీ అంగీకరించలేని మనసు, దాన్నే రెప్రోబేట్ మైండ్ అంటారు. అయితే అది ఒకవేళ తెలిసి తెలియక చేస్తే ఓకే, ఆమోదయోగ్యంగా ఉంటుంది. బట్ అది ఒకవేళ ఫ్యూచర్లో అది తీవ్రంగా మారిపోతే, మన లైఫ్ని చేయరాని కార్యములకు మనం కానీ చోటు ఇవ్వగలిగితే ఏమవుతుందంటే అది దేవుని యొక్క ఉగ్రతకు పాలయ్యి భ్రష్ట మనసుకు అప్పగించబడతారు అని లేఖనం చెప్తున్నారు. మరొకసారి చదువుదాం. అది రోమిలికి రాసిన పత్రిక 1:28. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములకు దేవుడు వారికి భ్రష్ట మనస్సుకు అప్పగించను అని ఉంటుంది. భ్రష్ట మనస్సుకు అప్పగించేశారు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేతను, మరి నానా విధములైన లోభత్వము, ఈర్ష్యతోను నిండుకొని మత్సరము, నరహత్య, కలహములు, కపటములు, వైరములు వాటితో నిండిన వారై కొండ్రగాండులను, అపవాదును, దేవదూషణలు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, అలాగనే నిర్దయులు, అలాగనే ఇట్టి కార్యములను అభ్యసించువారు, మరణమునకు తగిన వారు. చూసారా, గమనిస్తున్నారా? ఎన్ని 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 వస్తున్నాయండి ఆలోచనలు. మనిషి యొక్క ఆలోచనల్లోంచే అపవిత్రత అనేది బయటకు వస్తుంది. ఎందుకు వస్తుంది అపవిత్రత అంటే? దేవునికి చోటు ఇవ్వకపోవడం. రెప్రోబేట్ మైండ్ అంటే దేవుని సత్యానికి చోటు ఇవ్వకపోవడం, దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోవడం, దేవుని లేఖనాలకు చోటు ఇవ్వకపోవడం. ఈరోజు జాగ్రత్తగా గమనించండి. సోషల్ మీడియాలో ఏది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది? రీల్స్. ఇన్స్టాగ్రామ్ అనేది చాలా పాపులర్ అండి. ఇన్స్టాగ్రామ్లో ఏది విపరీతంగా పాపులర్ అవుతుంది, ఏది ఎక్కువ మంది చూస్తున్నారంటే, నిజంగా చెప్తున్నాను, అశ్లీల డ్యాన్సులు, అశ్లీల నృత్యాలు, ఇంకా మరి ట్రోలింగ్స్, మీమ్స్, వెటకారాలు ఎక్కువైపోయాయి, ట్రోల్స్ ఎక్కువైపోయాయి, మరి సర్కాజం ఎక్కువైపోయింది, హితబోధ లేదు, మంచితనం అనేది లేదు, మంచి ఆలోచించే విధానం లేదు. ఇవి ఎందుకు అంగీకరించలేకపోతున్నారంటే ఎవ్రీ మైండ్ ఈజ్ కరప్టెడ్. దట్ కరప్టెడ్ మైండ్ ఏంటంటే ప్రీఆక్యుపైడ్ మైండ్తో ఉండటం వలన సత్యాన్ని గ్రహించలేక, సత్యాన్ని మేము గ్రహించము, సత్యాన్ని మేము అంగీకరించము, అది మాకు అవసరం లేదు అన్నట్టుగా మనుషుల ప్రవర్తన ఉంటుంది. అయితే లోకంలో అలా ఉంది. మరి ఇప్పుడు చర్చ్ పరిస్థితి ఏంటి? సంఘం పరిస్థితి ఏంటి? సంఘంలో రెప్రబేట్ మైండ్ ఉందా? ఎస్, మేము అనుకున్నదే ఈ యొక్క రెప్రబేట్ మైండ్. ఎందుకంటే ఆ యొక్క ఆలోచనలు హ్యూమన్ సైకాలజీ ప్రకారంగా అది బయట వారు అవనివ్వండి, సంఘస్థులు అవనివ్వండి, ఎవరు అవనివ్వండి, ప్రతి ఒక్కరిలో రెప్రబేట్ మైండ్ చిన్న చిన్న ఛాయలు కనిపిస్తుంటాయి. అయితే ఈరోజు జాగ్రత్త గమనించండి. మనము తప్పు చేసి పొరపాటు తెలుసుకున్నానయ్యా అని దేవుని దగ్గర పశ్చాత్తాపడి అడుగుతాం. అయితే జాగ్రత్త గమనించండి, ఆ పొరపాటును కావాలని కొనసాగించడం భ్రష్ట మనసు. ఏమండి, పొరపాటు చేయడం తప్పు కాదు. పొరపాటు అనేది అందరూ చేస్తాం. ఎవరూ కూడా నీతిమంతులు లేరు. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న నేను కూడా ఏమో మాట ద్వారా కొన్నిసార్లు ఎవరైనా దూషించవచ్చు, కోప్పడవచ్చు, లేకపోతే ఎవరి మీదైనా కూడా కొన్నిసార్లు ఏమో మా మీద కూడా ఆలోచనలు, మానవ స్వభావం. సో ప్రతిరోజు ఈ స్వభావాల్ని సరిదిద్దుకుంటూ, ప్రతిరోజు ఈ యొక్క ఆలోచనలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళడమే భక్తి జీవితం. భక్తి జీవితం అంటే ఏదో ఎక్కడికో వెళ్ళిపోయి ప్రార్థనలు చేయడము, లేకపోతే పాటలు పాడడము, లేకపోతే ఇది ఇంకేదో చేయటం కాదండి. భక్తి జీవితం అంటే మన లైఫ్ స్టైల్ దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాం,
అది దేవునితో పశ్చాత్తాపం కలిగి ఆయనతో రైట్ జర్నీగా ఉన్నామా లేదా. అయితే ఈరోజు రెప్రబేట్ మైండ్ ఎందుకు వస్తుంది? ఇందాక చదువుకున్నాం, దేవుని వాక్యానికి చోటు ఇవ్వకూడదు. సంఘంలో వాక్యం ఎక్కువైపోయింది కదండి, ఎక్కడ చూసినా వాక్యమే. ఇప్పుడు మీరు లైవ్ పెడుతున్నారు, వాక్యాలు విపరీతంగా అయిపోతుంది. ప్రతి చర్చ్ ఈ 40 days వాక్యాలు 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 వాక్యాలు. నేను మాట అంటాను, ఈ రెప్రబేట్ మైండ్కి జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మన యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు, ఆయన పేరు ఇస్కరియత్ యూదా. ఇస్కరియత్ యూదా మీకన్నా గొప్ప అద్భుత కార్యాలు చూశాడు. ఆయన యేసు ప్రభు నీటి మీద నడవడం చూశారు. 4 రోజులైనా మరణించిన తర్వాత 4 రోజులు అయిపోయి శవం కుళ్ళిపోయి ఉన్న ఆ సమాధిలో పెట్టబడిన లాజరు శవంని సజీవంగా లేపి తిరిగి బయటికి తీసుకొచ్చిన ఒక మహా అద్భుతాన్ని మరి ఇస్కరియతు యూదా చూశాడు. 5,000 మందికి రొట్టెలు పంచుట చూశాడు. యేసు ప్రభు వారు పుట్టుకతోనే గుడ్డివాడికి కళ్ళు తెప్పించుట చూశాడు. మరి కొండ మీద ప్రసంగం అంతా విన్నాడు ఇస్కరియతు యూదా. యేసు ప్రభు ప్రేమను చూశాడు. యేసు ప్రభు దగ్గర రొట్టెలు తిన్నాడు. యేసు ప్రభు యొక్క పరిచర్లో సంచి పట్టుకొని తిరిగాడు. ఆ సంచిలో మరి ట్రెజరర్గా ఉన్నాడు. మరి ధనాపేక్షతో ఉండిపోయాడు. జాగ్రత్త గమనించండి, మరి ఎందుకు అతడు పడిపోయాడు? రెప్రబేట్ మైండ్ అంటే ఇంత వాక్యం అతని చుట్టూ ఉన్నా, ఇంత అద్భుత కార్యములు అతని చుట్టూ జరుగుతున్నా, కళ్ళారా చూస్తున్నాడు, చేతులారా మరి ప్రభువును పట్టుకున్నాడు, దర్శించాడు. ఈరోజు మనము హోలీ ల్యాండ్ టూర్స్ అనుకుంటూ మన క్రైస్తవ జనాభా అంతా కాడ మరి ఇజ్రాయేల్కి, జెరూసలేంకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు పవిత్ర దేశం అనుకుంటూ, పవిత్ర ప్రాంతం అనుకుంటూ, మరి యేసుప్రభు నడిచిన నేల మేము కూడా తాకాలి, చూడాలి. మంచిదే, ఒక విధంగా మనకు కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది. మన ప్రభు నడిచిన నేల, మన ప్రభు ఇక్కడే ప్రార్థన చేసుకున్నారంట, మన ప్రభుని ఇక్కడే సిలివేశారంట, ఇగో ఇక్కడే ఆయన పుట్టిన బెత్లెహేం అంట అని చూడడంలో తప్పేం లేదు, చూడొచ్చు. అయితే జాగ్రత్త గమనించండి, మరి యేసు ప్రభు 2000 సంవత్సరాల తర్వాత మనం చూడకపోయినను ఆయన విశ్వాసులుగా ఉన్న మనము అంత ఎక్సైట్మెంట్గా మనం ఉంటే, ఆ రోజుల్లో ప్రభులు వారు ప్రత్యక్షంగా పక్కనే ఉన్నారు. ఆయన అద్భుత కార్యములు చేస్తున్నారు. దేవుని సన్నిధి ఏంటో చూస్తున్నాడు అయినా ఇస్కరియతు యూదా. బట్ స్టిల్ అతని చుట్టూ అంత వాక్యం ఉన్న అద్భుత కార్యాలు ఉన్నా సరే అతడు ఎందుకు భ్రష్టుడైపోయాడంటే, ఆ వాక్యము అతని హృదయంలో నాటబడలేదు, చోటివ్వలేదు. యేసు ప్రభు వారికి సమస్తము తెలుసు. ఇస్కరియతు యూదా దొంగిలిస్తున్నాడని తెలుసు. ఇస్కరియతు యూదా వచ్చిన ధనాగారంలోంచి అలా వాడుకుంటున్నాడని తెలుసు. ఆ 3.5 సంవత్సరాలు ప్రభులు వారు ఆయనకు మారు మనసు పొందడానికి అవకాశం వెంబడి అవకాశం ఇస్తూనే వచ్చారు, ఏ రోజుకైనా మారుతావని. అందుకే గెత్సెమనే తోటలో ఇస్కరియతు యూదా మెడ మీద ముద్దు పెట్టుకొని, ఇదిగో ఇతన్ని బంధించండి ఒక సిగ్నల్ ఇచ్చాడు. అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటంటే, చెలికాడా, స్టిల్ ఐ లవ్ యూ మై లవ్లీ బ్రదర్. అంటే మనకు కూడా ప్రభులు వారు అవకాశం వెంబడి అవకాశాలు ఇస్తున్నారు. మన జీవితంలో వాక్యాన్ని మన జీవితంలో అంగీకరించకుండా, స్థిర మనసు లేకుండా, ఏదో నామకే వాస్తే ప్రభు దగ్గర ఉన్నామన్నట్టుగా ఏమో పరీక్షించుకోండి. ఈరోజు మనము కూడా చర్చికి వెళ్తున్నాం, వాక్యాలు వింటున్నాం, ప్రతిరోజు 40 రోజులు మీటింగ్లు అంటున్నాం, ఉపవాస ప్రార్థనలు అంటున్నాం, ప్రతిరోజు మనం అన్ని భక్తి కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ జాగ్రత్త గమనించండి, వాక్యము మన హృదయములో నాటబడకపోతే భ్రష్ట మనస్సుకు అవకాశం ఉంటుంది. ఇస్కరియతు యూదా ప్రతిరోజు యేసు ప్రభుతోనే ఉన్నారు, కానీ వాక్యం లోపలికి అంగీకరించబడలేదు, వాక్యం అన్వయించుకోలేదు, వాక్యం దాన్ని సాధన చేయలేదు, ఆయన ఎక్స్పెరిమెంట్ చేయలేదు, వాక్యాన్ని పాటించలేదు, వాక్యాన్ని ప్రదర్శించలేదు, లైఫ్ స్టైల్ మార్చుకోలేదు గనక దాన్ని భ్రష్ట మనసు కింద మారిపోయాడు, భ్రష్టుడైపోయాడు, తనకున్న ఆ స్థితిని కోల్పోయాడు, ఆఖరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈరోజు జాగ్రత్త గమనించండి, మనము కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నామని చెప్పుకుంటున్నాం, మరి చర్చికి వెళ్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, వాక్యం మీ హృదయంలో నాటబడుతుందా? దేవునికి చోటిచ్చారా లేదా? దేవుని మాటకు చోటిచ్చారా లేదా? దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరుతుందా? మన కుటుంబం దేవుని చిత్తానుసారంగా నడుస్తుందా లేదో పరీక్షించుకోండి. ఎప్పుడైతే మన హృదయంలో కానీ మన కుటుంబాల్లో కానీ దేవుని చిత్తము, దేవుని ఉద్దేశాలు, దేవుని వాక్యం నెరవేరదో ఆ రోజు దేవుడు నిర్ణయించుకుంటారు ఏంటంట,
ఇక వీరు మాట వినరు. భ్రష్ట మనసుకు అప్పగించేద్దాం. చేయరాని కార్యములు చేయుటకు వారిని భ్రష్ట మనసుకు అప్పగించను అని ఉంటుంది. చూడండి, జాగ్రత్త గమనించండి. ఎందుకు అలా వస్తుందంటే యేసుప్రభు వారు మరొక చోట చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానులకి, ఒక సర్వెంట్, ఒక దాసుడు, ఇద్దరికి దాసుడిగా ఉండడానికి అసంభవం, జరగదు. అలాగనే మనము కూడా ఇదిగో ఈ లోకాశలకు, శరీరేచ్ఛలకు, పాపమునకు దాసులుగా ఒక పక్క, మనలో పక్క క్రైస్తవులంగా మేము ఉంటున్నాము, భక్తి జీవితంలో సాధిస్తాము, మేము ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాం, చర్చికి వెళ్తాం, ప్రార్థనలు చేస్తాం, మనం క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఒక పక్క డబల్ మైండెడ్, డబల్ స్టాండర్డ్స్గా ప్రవర్తిస్తున్నాం. మేము ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఏ మనుషుడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. సో కాబట్టి గమనించండి, యాక్సెప్ట్ ద ట్రూత్, సత్యాన్ని గ్రహించండి. మన భారతదేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? మన భారతదేశంలో ఉన్న సాంప్రదాయము ఆది నుంచి వేద ఋషులు కానివ్వండి, మహామహులు కానివ్వండి, మరి పండితులు కానివ్వండి, మరి అధ్యయనం చేసిన వాళ్ళు కానివ్వండి, వారందరూ కూడా సత్యాన్ని అన్వేషించారు. సత్యాన్ని అన్వేషించడం అంటే అసలు నేనేంటి, నేను పుట్టుకేంటి, నా కారణం ఏంటి, నా పుట్టుకకు కారణం ఏంటి, నా శరీరం ఏంటి ఇలా పనిచేస్తుంది, ఈ సృష్టి ఏంటి ఇలా పనిచేస్తుంది, ఈ సృష్టి వెనకాతల ఎవరున్నారు, ఏంటుంది అసలు, ఇదంతా ఈ క్రమం ఏంటి, ఈ సత్య అన్వేషణ లోపల కొన్ని భావజాలాలు వస్తున్నాయి. ఈ ఆలోచనలు ఏంటి, ఈ ఆలోచనలు నాకు ఎందుకు ఇలా పుడుతున్నాయి అంటే ప్రతిదీ పరిశీలించడం అనేది చేశారు. ఇప్పుడు మనం కూడా ఏదో బిజీ లైఫ్లో లేచామా, తిన్నామా, ఆఫీస్కి వెళ్ళామా, వచ్చామా, మళ్ళీ తిన్నామా, పడుకున్నామా అన్నట్టు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియనట్లుగా మనది కూడా లైఫ్ సైకిల్ జరిగిపోతుంది. కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ద సీక్రెట్ బిహైండ్ అవర్ లైవ్లీహుడ్, మన ఉనికి వెనకాతల, మన యొక్క ప్రస్థానం వెనకాతల వాట్ ఈస్ ద కోర్ స్టార్టప్, అసలు మూల కారణం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడి నుంచి పుట్టాము, మనం తిరిగి ఎక్కడికి వెళ్తాం, ఏం జరుగుతుంది నేను వెనకాతల అని ఆలోచించడం మన బాధ్యత. అలా ఆలోచించారు మన భారతీయులు మొదటి నుంచి సత్యాన్వేషణ చేశారు. అందుకే వారు పారాయణము ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. ఏంటంట, అసతోమ సద్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, మరి తమసోమ జ్యోతిర్గమయ అంటే మృత్యోర్మ అమృతంగమయ అంటే మరణంలోకి వెళ్ళిపోతున్నామయ్యా, మమ్మల్ని జీవములోకి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ్య, అయ్యా చీకటిలోకి వెళ్ళిపోతున్నామయ్యా, వెలుగులోకి నడిపించు. ఇలాగన మరి అసత్యంలోకి వెళ్ళిపోతున్నాం, చీకటిలోకి వెళ్ళిపోతున్నాం, మరణంలోకి వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని రక్షించు, నడిపించు, బుద్ధి కలిగించు అని ఎన్నో పారాయణములు చేశారు. వారు వెతుకుతూనే ఉన్నారు సత్యాన్ని. ఆ సత్యము ఈరోజు బయలుపరచబడుతుంది సువార్త ద్వారా. ఇదిగో 2000 సంవత్సరాల క్రితం ఆ సత్యం మనకు ప్రత్యక్షమైంది. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుడు ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదు అని ఆయనను సంబోధించుకుంటూ వచ్చి యోహాను సువార్త 1వ అధ్యాయము అలా 12వ వచనం 14వ వచనంకి వచ్చేసరికి ఆ వాక్యమే ఆ సత్యమే మీరు వెతుకుతున్నారే, అసతోమ సద్గమయ, మమ్మల్ని నడిపించే నాదుడెవరు, మమ్మల్ని రక్షించే నాదుడెవరు, చీకటిలోంచి విడిపించే నాదుడెవరు, అయ్యో నా మరణం నుంచి నన్ను రక్షించే నాదుడెవరు అని సత్యాన్వేషణ చేస్తున్న ప్రతి ఒక్కరికి సత్యము బయలుపరచబడింది. ఏంటంట, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించనని యోహాను భక్తుడు, అపోస్తలుడైన యోహాను గారు యేసుక్రీస్తు గురించి వివరణ ఇచ్చారు. సో కాబట్టి మనము సత్యాన్వేషణ చేయాలి. ఈ సత్యాన్ని గ్రహించే మనసు ఉండాలి. ఇప్పుడు లోకం గ్రహించలేకపోతుంది. లోకంలో ఇప్పుడు చాలా వ్యతిరేకత పెరిగిపోతుంది. యేసుప్రభు సువార్త చెప్పినా, యేసుప్రభు గురించి ఎవరికి చెప్పినా ఇప్పుడు అంతా వెటకారం అయిపోయిందండి. అందరూ ప్రతి ఒక్కరు ట్రోలింగ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ వెటకారం చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ హేళన చేస్తున్నారు. ఎందుకంటే సత్యాన్ని గ్రహించలేని స్థితిలోకి వారు వెళ్ళిపోతున్నారు. ఓకే, వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. అయితే నా బాధ ఏంటంటే లోకంలో ఉన్నవారు సత్యాన్ని తెలియక గ్రహించలేకపోతున్నారు. కానీ మన సొంత ఇంటి వారము, మనము క్రైస్తవులం, వాక్యం పక్కనే ఉన్నది. ఇస్కరియోతు యూదాలాగా పక్కనే ఉన్నారు, వాక్యం అద్భుత కార్యాలు చూస్తున్నాము.
సూచక్రియలు చూస్తున్నాం. వీ హ్యావ్ సీన్ ఆల్ ద గ్రేట్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. దెన్ దేని చేత ఆ యొక్క రెప్రోబేట్ మైండ్ వచ్చేసింది? భ్రష్ట మనసు ఎందుకు వచ్చేసింది? బికాజ్ మనం ఇన్కల్కేట్ చేసుకోలేకపోతున్నాం. దేవుని వాక్యాన్ని మనలోకి స్వీకరించలేకపోతున్నాం. ఎందుకు వెళ్తున్నాం చర్చికంటే? ఎందుకో వెళ్తున్నాం అంతే. వాక్యాన్ని స్వీకరించి దాన్ని అన్వయించుకోవాలి, మన జీవితంలో ఇమిడిపోవాలి. అందుకే ప్రభులు వారు ఏం చెప్తున్నారు? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెబుతూ పౌలు గారు లేఖనాల్లో ఏమంటున్నారండి? మనము క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడాలి. ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ద లైక్నెస్ ఆఫ్ ద క్రైస్ట్ అంటే ప్రభువు వలె, ప్రభు యొక్క నేచర్, ప్రభు యొక్క గుణగుణాలు, ప్రభు యొక్క స్వభావం, యేసు ప్రభు యొక్క లక్షణాలు, ఆయనకున్న పవిత్రత, ఇటువంటి జీవన శైలి మన జీవితంలో ఎంబెడ్ అవ్వాలి, ఇన్కల్కేట్ అవ్వాలి. అది ప్రతి దినము రూపాంతరం చెందుకుంటూ ఆ యొక్క క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. వాక్యములో వేళ్ళూనిన వాడై స్థిరముగా నిలబడి మనము వాక్యముతో మనం ప్రయాణం చేయాలి. అలా మనం అంగీకరించలేకపోతున్నామేమో ఈరోజు పరిశీలన చేసుకోండి. మేమేం చేస్తున్నామండి? మేమంతా బాగానే ఉన్నాం కదా, మేము వాక్యం వింటున్నామండి, వాక్యం మాకు బాగా తెలుసు. నేను అంటాను, వాక్యం బాగా తెలుసు. దాన్ని ఎప్పుడైతే నువ్వు అమలు చేయడం మొదలు పెడతావో నీ జీవితంలో అత్యంత భయంకరమైన కష్టాలు నువ్వు చూడడం మొదలు పెడతావు. అత్యంత భయంకరమైన కష్టాలు ఎప్పుడు వస్తాయంటే వాక్యం నువ్వు అమలు చేస్తున్నప్పుడే. ఎందుకంటే వాక్యం అమలు చేయడం అంటే ఏంటో తెలుసా? నీకున్న ఇష్టాలన్నీ వదులుకోవాల్సి వస్తుంది. నీకు చాలా, అందుకే లేఖనం మరొక చోట ప్రభులు వారు చెప్పారు, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా పాడైపోవును కదా అన్నారు. ఏమండి? కన్ను చెడినదైతే అంటే అర్థం ఏంటి? దేహమునకు ప్రాముఖ్యమైనది వెలిగిచ్చేది కన్నే అని అంటున్నారు. వాక్యం చెప్తున్నారు, దేహానికి, మరి దేహం మొత్తమునకు, మన ప్రయాణానికి, మన నడకకు. ఈరోజు ఇప్పుడు మీరు వీడియో లైవ్ చూస్తున్నారంటే అదే కళ్ళుతో చూస్తున్నారు. ఆ కళ్ళు దేహానికి వెలిగిస్తే, ఆ కళ్ళే దేహాన్ని నడిపించేటట్టయితే, ఆ కన్నే చెడిపోతే అని అంటున్నారు ఆయన. నీ కన్ను చెడినదైతే అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నీ లైఫ్లో అది చెడినదైతే, అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నీ జీవితంలో చెడిపోయడం అంటే అర్థం ఏంటి? నీకున్న ఒక అలవాటు అది మంచిదే అనుకుంటున్నావు, నీకున్న అలవాటు అది మంచిదే అనుకుంటున్నావు, అది చాలా ప్రాముఖ్యమైనది, నీకు ఇష్టమైనది, నీకు అవసరమైనది, నీకు లాభం తెచ్చిపెట్టేది, కానీ అది చెడినదైతే దాన్ని కూడా పక్కన పెట్టేయమంటున్నాడు ఆయన. అంటే మనము క్రీస్తు వాక్యాన్ని పాటించడం మొదలు పెట్టాలంటే మనకు అత్యంత ఇష్టమైన, అవసరార్థమైన, మనకు లాభాలు తెచ్చిపెట్టేది, మన జీవనాధారమైనది కూడా వదులుకోవాల్సి వస్తుంది. సో అలాంటిది ప్రాక్టికల్గా నువ్వు ఎప్పుడైనా చేసి చూసారా? మాకు వాక్యం తెలుసు అంటాం కాదు. వాక్యం హృదయంలో భద్రపరచుకోవడం అంటే ఇది ఎక్స్పెరిమెంట్ చేయాలి, మన లైఫ్లో పాటించడం మొదలు పెట్టాలి. దెన్ యూ విల్ సీ ద సీక్రెట్. నిజముగా మన జీవితంలో వాక్యం అమలుపరచబడుతుందా చూడండి. అలా వాక్యమును మన జీవితంలో అమలుపరచనివ్వకుండా 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము లేఖనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. క్రీస్తు స్వారూప్యమును, క్రీస్తు యొక్క ప్రకాశవంతమైన, ఆ యొక్క క్రీస్తు సువార్తలో ఉన్న ప్రకాశవంతమైన వెలుగును మనకు వెలగనివ్వకుండా, కనబడనివ్వకుండా మన మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలిగజేసేటంటే యుగ సంబంధమైన దేవత. ఏది పూజించబడును, ఏది దేవుడు అనబడును, ఏది వాక్యం అనబడును, ఆ వాక్యమును దాన్ని అంతటికీ పైగా వాడే దేవునిగా కనపరుచుకొనుచు కూర్చున్నాడంట. జాగ్రత్త గమనిస్తున్నారా? ఏది వాక్యం అనబడును, ఏది దేవుడు అనబడును, ఏది పూజించబడును, దాన్ని అంతటికి పైగా వాడే కూర్చున్నాడంట. ఏది దేవుడు అనబడును? ఇదిగో వాక్యం అండి. వాక్యమే దేవుడు, వాక్యమే పూజించబడుతుంది, వాక్యమే సత్యము. ఇది మన హృదయంలో దేవుని వలె ఉండాలి. వాక్యమే మనకి దేవుడు, వాక్యమే మనకి రక్షణ, వాక్యమే మనకి ఆధారం. ఈ వాక్యమును పూజలు అందనివ్వకుండా దేవుని స్థానం నుంచి వాక్యాన్ని తొలగించి వాడు కూర్చుంటున్నాడంట. అందుకే చూసారా, క్రైస్తవ సంఘంలోనే వ్యతిరేకతలు, భయంకరమైన చేయరాని క్రియలు నేను సంఘంలో చూస్తానండి.
ఎందుకు ప్రపంచ దేశంలో మరి భారతదేశంలో కానివ్వండి ఎందుకు భయంకరంగా ట్రోలింగ్ చేస్తున్నారు క్రిస్టియానిటీని? మనలో ఉన్నవారు హేయమైనవి వాక్యం ప్రకటించకుండా అనేకమైన అబద్ధ ప్రామిసెస్ చేస్తూ మిరకల్స్ చేస్తున్నాం అనుకుంటూ ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనుకుంటూ తప్పుడు బోధలు చేయటం వల్లనే కదా మరి సొసైటీ అంతా మనల్ని మరి వెక్కిరిస్తుంది. క్రీస్తునామానికి అవమానం కలుగుతుంది కదా. జాగ్రత్తగా గమనిస్తున్నారా? మనలోనే కలుపు మొక్కలు ఉన్నాయి. మనలోనే వాక్యాన్ని మించిన వాక్యము కాకుండా వేరొకటి తిష్టవేసి కూర్చుంటుంది సంఘంలోనే. అందుకే ఆ రెప్రోబేట్ మైండ్ని ఈరోజు కడుక్కోవాలి. ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ దయించి గమనించండి. ఏంటంటే వాక్యానికి చోటు ఇవ్వండి. వాక్యానికి చోటు ఇవ్వడం అంటే ఆదివారం వాక్యం వినడం కాదు. ఇప్పుడు ఈ మాట వింటున్నారు కదా, ఇది వాక్యమే కదా. ఈ వాక్యం మీరు వింటున్నారు, నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? నేను కూడా వింటున్నాను. నా లోపల కూడా జరుగుతుంది మరమ్మత్తు. ఏంటది? నేను సరి చేసుకోవాల్సినవి, నేను మానుకోవాల్సినవి లోపల ప్రభు నాతో మాట్లాడుతున్నారు, మనందరితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనము దాన్ని అమలుపరచడం అనేది ఈ క్షణం నుంచి మొదలు పెడితే సీరియస్లీ యూ విల్ సీ ఎనార్మస్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాల్లో ఊహించలేని పెనుమార్పులు, అసాధారణమైన కార్యక్రమాలు మీ జీవితంలో జరుగుతాయి. నువ్వు మునుపెన్నడు చూడని గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నీ చేత చేయిస్తారు. నువ్వు మానలేనివి, నువ్వు చేయలేనివి నీ చేత చేయిస్తారు. నీకు గొప్ప అబిలిటీస్ ప్రవహిస్తారు. గమనించండి. అందుకే భ్రష్ట మనసుకు మీరు అప్పగించుకోకండి. భ్రష్ట మనసు అంటే అదేంటండి మేమేం తప్పులు చేస్తున్నాం? నో, వాక్యానికి చోటు లేకపోతే అది భ్రష్ట మనసే. సింపుల్ ఈ వాక్యం చెప్తుంది. దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరు గనుక బికాజ్ యూ హ్యావెంట్ గివెన్ అ స్పేస్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ఎంత మాత్రము తావివ్వకుండా నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటున్నావు, నీ అభిలాషను నువ్వు నెరవేర్చుకుంటున్నావు, నీ ఆలోచనలు నెరవేర్చుకుంటున్నావు. నీ థాట్ ప్రాసెస్ మారాలి. అందుకే చూడండి, చాలామంది మరి ప్రభుని నమ్ముకున్నా కూడా చాలామంది థాట్ ప్రాసెస్ మారదండి. పేరు మార్చుకుంటారు, ఇంటి పేరు మార్చుకుంటారు, మనుషులు ఇంటి పేరు మార్చామంటారు, పేర్లు మార్చామంటారు. కానీ బుద్ధి మారాలి, ఆలోచన విధానం మారాలి, థాట్ ప్రాసెస్ మారాలి. మీ ఆలోచన విధానం మారినప్పుడే మనము క్రీస్తు స్వభావంలోకి మార్చబడతాం. మన ఆలోచనలు వాక్యానికి అనుసంధానమై ఉండాలి. అట్టి రీతిలో మనకి మార్పు కలుగుతుందా? అట్టి వాక్యపు ఆధారంగా మనం నడుస్తున్నామా? గమనించండి ప్రియ సహోదరులారా, సంఘమును ప్రక్షాళన చేసుకోవాలి. మనం సంఘములోనే ఎక్కడైనా హేయమైన క్రియలు ఉంటున్నాయేమో మన జీవితంలోనే, మన కుటుంబంలో, మన బిడ్డల్లోనే ఈరోజు సరి చేసుకుందాం. వాక్యానికి చోటిద్దాం. వాక్యానికి చోటు ఇవ్వడం అంటే ఏంటి తెలుసా? చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకోండి, చిన్నవి. ప్రతి ఆదివారం మీరు సంఘములో పాస్టర్ గారు చెప్పిన వాక్యం వింటుంటారు కదా. చిన్నది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ వాక్యంలో నాకు పాస్టర్ గారు ఈ విషయం చెప్పారు, దేవుడే నాతో మాట్లాడారు, ఇది నేను ఈ వారం ఎక్సర్సైజ్ చేస్తాను, ఈ వారం అంతా ఇది నేను పాటించి నెక్స్ట్ వీక్ మరలా ఇది పాటించడం వలన నీకు ఎన్ని నష్టాలు వచ్చాయో అది చెప్పాలి, పాటించడం వలన నీ మనసులో నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు అనేది అది చెప్పాలి, పాటించడం వలన చాలా కోల్పోతాం కూడా, కోల్పోయింది చెప్పాలి, నువ్వు ఎలాంటి అనుభూతులు చెందావో అది పాస్టర్ గారికి చెప్పు. అట్లాగే సంఘంలోనే ప్రకటించండి, సంఘంలో కూడా ప్రకటించండి. మిమ్మల్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు. అదేంటండి పాస్టర్ గారు వాక్యాన్ని పాటిస్తే కష్టాలు వస్తాయా? ఎస్, 100%. ఈ లోకానికి వాక్యానికి ఎప్పుడు వైరం అనే దేవుడు చెప్పారండి. శరీరమునకు ఆత్మకు ఎప్పుడు కూడా విరోధమే. శరీరం ఒకటి చెప్తుంది, ఆత్మ కూడా చెప్తుంది. సో ఆత్మ చెప్పు సంగతులు, వాక్యం చెప్పే సంగతులు శరీరం ఎందుకు అంగీకరిస్తుంది? ఆబ్వియస్లీ. సో వాక్యాన్ని పాటించినప్పుడు డెఫినెట్గా బాహ్య ప్రపంచంలో మనకు కొన్ని వ్యతిరేకతలు వస్తాయి. మనల్ని తిరస్కరిస్తారు, మనల్ని దూరపరుస్తారు, మనల్ని అంగీకరించరు. చాలా చోట్ల మనము కొన్ని కష్టం గుండా కూడా ప్రయాణించాల్సి వస్తుంది. ఎస్, ఇప్పుడైతే సాఫీగా వెళ్ళిపోతుంది. ఎవరితోనైనా అబద్ధం ఆడితే సాఫీగా వెళ్ళిపోతుంది, మోసం చేస్తే సాఫీగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మోసం, అబద్ధం, దగా, ఈ యొక్క హేళన, వెక్కిరింపులు, మరి ట్రోలింగ్స్, మీమ్స్, వెటకారాలే లోకంలో చలామణి అవుతున్నాయి. అవునా కాదా? రాజకీయాలు అవ్వచ్చు, చదువులు అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, బయట ఎక్కడ చూసినా మరి వెటకారం, పాపము ఇవే చలామణి అవుతున్నాయి. డబ్బే చలామణి అవుతుంది, మరి రౌడీజమే చలామణి అవుతుంది.
లోకంలో సమస్తము హేయమైనవే చాలామణి అవుతున్నాయి. సో వాక్యానుసారంగా మనం బ్రతకడం చాలా టఫ్ ప్రాసెస్ సొసైటీలో. సో కాబట్టి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఈ 40 days ఎందుకు ఎక్సర్సైజ్ అంటే, యూ హ్యావ్ టు స్టార్ట్ చిన్న పాయింట్ తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం మొదలుపెట్టండి, అమలుపరచడం మొదలుపెట్టండి. ఎవ్రీ డే చిన్న సక్సెస్లు తీసుకోండి. ఒకేసారి అమాంతంగా వాక్యం అంతా పాటించేసి మీరు లేకపోతే దేవదూతలు అయిపోండి, లేకపోతే ఇంకేదో అయిపోండి అని నేను చెప్పను. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. దేవుని ఆత్మచేత నడిపించబడితే అది సులువుగా మారుతుంది. అందుకే అంటున్నారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా. అది భారం అని నీకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఏ యోక్ అని నీకు తెలుసా? భ్రష్ట మనసుకు అప్పగించబడుతున్నావనే యోక్ నీ గ్రహింపులోకి ఉన్నావా? ఈ రాత్రి తెలుసుకో. ఏమో ప్రభువుకు నేను హేయముగా బ్రతుకుతున్నానేమో, భ్రష్ట మనసుకు అప్పగించుకుంటున్నానేమో, వాక్యానికి చోటు ఇవ్వటం లేదేమో అని గ్రహించుకున్న వారికి పిలుపు ఏంటది? ప్రయాసపడి భారం మోస్తుంది. ఏంటోనండి, నేను చేయాలనుకుంటున్నాను, మారిపోవాలనుకుంటున్నాను, మారలేకపోతున్నాను అనే పశ్చాత్తాప ఫీలింగ్ మీకు వస్తే ఈ రాత్రి దేర్ ఇస్ అ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఏమంటున్నారంటే ఆయన, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా ప్రభు దగ్గరికి రండి, కమ్ అన్ టు ద లార్డ్. ఆయన అంటున్నారు, నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడును. ఐఎమ్ సో మీక్, నేను దీన మనస్సు కలిగిన వాడును. నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి, మీ భారం అంతా నేను తీస్తానంటున్నారు. సో కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చి నేర్చుకుందాం, ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అడుగులు వేద్దాం. మనము చేయవలసిన కర్తవ్యములన్నీ ఆయన సులువుగా నేర్పిస్తారు. మనకు కష్టంగా ఉండొచ్చు బయట సొసైటీలో, ఎందుకంటే సొసైటీ చాలా కష్టం మనం ఇంప్లిమెంట్ చేయటం. కానీ ప్రభు పాదాలు పట్టి అడిగితే పరిశుద్ధ ఆత్మచేత నడిపించబడిన వారందరికీ దేవుని యొక్క కృపావరములు అనుగ్రహించి అనేక గొప్ప సంగతులు మీకు నేర్పిస్తారు. ఇదిగోండి, 20 సంవత్సరాల నుంచి నేను పరిచర్లో ఉన్నాను. 20 సంవత్సరాల క్రితం నా యొక్క విధానం వేరు. 20 సంవత్సరాల క్రితం అప్పుడు లోకంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, బ్యాంకులో మేనేజర్గా చేస్తున్నప్పుడు నా ఆలోచనలు వేరు, నా విధానాలు వేరు. తర్వాత ప్రభు సేవలో సంపూర్ణంగా వచ్చిన తర్వాత కూడా ఆలోచనలేం పెను మార్పులు వెంటనే జరిగిపోలేదు. స్లోగా అప్గ్రేడ్ చేసుకుంటూ దొర్లుకుంటా ఇదిగో 20 సంవత్సరాల నుంచి అనేక సంగతులు నేర్చుకుంటూ మార్చుకుంటూ రూపాంతరం చెందుతూ ఈరోజు ఇక్కడికి వచ్చాము. రేపు ఇంకా కొన్ని కొత్త సంగతులు ప్రభు మనకి నేర్పిస్తారు. అలాగనే మనం కూడా ప్రభు రాకడ వచ్చి పర్యంతము ఆయన ఇదిగో ఆలస్యం లేక త్వరగా వచ్చుచున్నారు. సిద్ధపడండి. మేకప్ యువర్ మైండ్స్, మేకప్ యువర్ ఫ్యామిలీ. మీ యొక్క పర్సనల్ లైఫ్ని, మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని, మీ కుటుంబాన్ని సంసిద్ధం చేసుకోండి. ఇదిగో ఇలాంటి వాక్యాల్ని మీరు విని దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తే ప్రభు మీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఎందుకంటే సొసైటీలో చూడండి, హేయమైనవి ఎక్కువ పబ్లిసిటీ అవుతున్నాయి. పోనీ ఒకవేళ లోకానుసారమైన పక్కన పెట్టండి, మనలో క్రైస్తవ్యులు ఏవి ఎక్కువ పబ్లిసిటీ అవుతున్నాయి? వాళ్ళు వీళ్ళు తిట్టుకున్నారనో, లేకపోతే వాళ్ళు వీళ్ళు డిబేట్ చేశారనో, ఒకరి మీద ఒకరు మాటలు అనుకొని డిబేట్ చేశారనో, ఇలాంటివి ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. సత్యమును వెతికే అన్వేషణ తక్కువైపోయింది. వాక్యం ఎక్కువైపోయిందండి, చాలా ఎక్కువైపోయింది. కానీ ఆ వాక్యం భుజించేవారు తక్కువైపోయారు. ఎవ్వరు భుజించటం లేదు, ఎవరు ఆశ కలిగి వినటం లేదు. ఏదో నామకే వాస్తే దాన్ని అలాగా ఆచరణలో పెట్టకుండా వెళ్ళిపోతున్నామంటే అలా ఉండకుండా వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే దేవుడు జీవజలాన్ని మీ హృదయంలోంచే పొంగి పొర్లేటట్టు చేస్తానని వాగ్దానం చేశాడు. ఆయన జీవజలాల్ని మన హృదయంలోంచి పొంగి పొర్లేటట్టు, ఇట్ విల్ ఓవర్ఫ్లో అన్ టు ద ఎండ్స్ ఆఫ్ ది వరల్డ్. అదిగో నా సబ్బాతును ఘనముగా ఆచరించి, నా సబ్బాతును మీరు ఆచరించిన ఎడల ఘనముగా ఎంచి, అది మనోహరమైనదనియు, అది నాకు ప్రతిష్ఠిత దినమని మీరు ఆచరించి. సబ్బాత్ అంటే ఒక రోజు గురించి కాదండి, మన లైఫ్ అండి. మన లైఫ్ దేవునితో ఉన్న ఆ సంబంధము మనం కనుక ఘనముగా ఆచరిస్తానంట, హీఈస్ టెలింగ్ యూ, హీఈస్ ప్రామిసింగ్ అస్ ఏంటంటే, ఐ విల్ సెట్ యువర్ ఫుట్ ఆన్ ద పెడెస్ట్రియల్స్ ఆఫ్ ద ఎర్త్ అంటున్నారు. మనల్ని భూ దిగంతముల వరకు నిలబెడతానంటున్నారు. మనల్ని భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తానంటున్నారు. సో జాగ్రత్త గమనించండి. ఎందరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో యూ విల్ సీ ఎనార్మస్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. అసాధారణమైన మార్పులు మీ జీవితంలో వస్తాయి, గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. సో కాబట్టి లెట్ us give space for the word of God.
దేవుని వాక్యానికి చోటిద్దాం, దేవుని యొక్క మంచి మాటలకు చోటిద్దాం. మనము ఇది ఆలోచించాలి, ఇది ఖచ్చితంగా మనం ఆలోచించి దీన్ని ఆచరణలో పెట్టాలి. మనము ఆచరణలో పెట్టిన నాడు మనము అనేకమైన గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం. సో రెప్రోబేట్ మైండ్, మరొకసారి చెప్తున్నాను, రెప్రోబేట్ మైండ్ మీ డిక్షనరీని చూడండి. విల్లింగ్నెస్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకోటి, మనము ప్రీఆక్యుపైడ్ మైండ్తో ఉండకూడదు, వేరే ఆలోచనలతో ఉండకూడదు, విల్లింగ్నెస్తో ఉండాలి. సో కాబట్టి ఎప్పుడైతే మనము వర్డ్కి ఛాన్స్ ఇవ్వమో, ఎప్పుడైతే వర్డ్కి ఎగ్జిక్యూషన్ అవ్వడానికి అవకాశం ఇవ్వమో, మనం ఆ రోజు సీరియస్లీ వీ విల్ లెఫ్ట్ అన్ టు ద రెప్రోబేట్ మైండ్. ఇలా చాలామంది సంఘంలోనేమి వెలుపలేమి చాలామంది మరి దేవుని యొక్క కృపా వరముల నుంచి దూరం అయిపోయారు. బికాజ్ ఫ్లెష్లీ డిజైర్స్, because of worldly desires, because of so many desires which entices అంటే ప్రభు వారు చెప్పారు ఏంటంట, వీలైతే ఏర్పరచబడిన వారిని సైతము ఈడ్చుకొని పోతుంటాయంట ఈ యొక్క ఫ్లెష్లీ డిజైర్స్, ఈ యొక్క ఆలోచనలు. ఈ లోక సంబంధమైనవి హేయమైనవి, ఈ లోక సంబంధమైనవి వాక్యానికి ఎప్పుడు విరుద్ధమైనవి. జాగ్రత్త గమనించండి. ఈ 40 days సాధన చేయండి. ఈ 40 daysలో మీరు పెనుమార్పులు తీసుకురావాలి. ఎందుకంటే ఒక మనిషి ఒకటి స్టార్ట్ చేస్తే అది ఒక 40 days కొనసాగిస్తే అక్కడి నుంచి చాలా సులువుగా లైఫ్ లాంగ్ కొనసాగించవచ్చు. ఎవ్రీ ఇయర్ నేను ఈ యొక్క 40 daysని ఆచారంలో చేయను, ఈ 40 daysని ఉపయోగించుకుంటున్నాను. నాకు పండగలని కానీ, లేకపోతే నాకు ప్రత్యేకమైన దినాలని కానీ, ఇలాంటివి ఏవి కూడా నాకు ప్రత్యేకమైన ఒక సెక్ట్కి చెందినవాడిని కాదు. జాగ్రత్త గమనించండి. వాక్యం ఒకటే చెప్తుంది ఏంటంటే, ప్రతి దినము పవిత్ర దినమే, ప్రతి దినము ప్రత్యేక దినమే, ప్రతి దినము రక్షణ దినమే, ఏ దినమైనా రక్షణ పొందుకోవాలి. సో కనుక నేనేం చేస్తానంటే ఈ 40 days కావచ్చు, లేకపోతే ప్రత్యేకమైన పండుగలు కావచ్చు, ప్రతిదీ వాడుకొని ఉపయోగించుకొని 10 మందికి సువార్త చెప్పడానికి, సంఘాన్ని కట్టుకోవడానికి ఇది ఒక లాభ సాధకమని మరి నేను ఆలోచిస్తుంటాను. సో కాబట్టి మనము కూడా ఎందుకు వెళ్తున్నాం చర్చ్కి? 40 days మనం ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం, ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నాం? ఇగో 40 days ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి ఎంతవరకు మన జీవితంలో మార్పులు కలిగి ఉన్నాయి? అది మన కుటుంబంలో, మన ఇళ్ళల్లో మన భార్య, భర్త వీళ్ళే చెప్పాలి. ఎస్, నీలో ఈ మార్పు చూశాను, నీలో ఈ యొక్క అద్భుతమైన మార్పు నాకు కనిపించింది, బిడ్డల్లో ఈ అద్భుతమైన మార్పు కనిపించిందని మీ ఫ్యామిలీలో ఒక చేంజ్ కనిపించాలంటే డే 1 నుంచి దిస్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ మనం ఆరంభించాలి. టేక్ స్మాల్ ఎక్సర్సైజెస్, పెద్ద పెనుమార్పులు చేయాల్సిన అవసరం లేదు. స్మాల్ ఎక్సర్సైజెస్ ఎవ్రీ డే ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ మేక్స్ బిగ్ ఓషన్. ఒక చిన్న ప్రతి బిందువు మహాసముద్రముగా మార్చబడుతుంది. సో కాబట్టి మీ జీవితంలో నువ్వు ప్రతిదానికి ఒక ప్రాధాన్యత ఇవ్వండి. జాగ్రత్త గమనించండి. సో కాబట్టి ఇంకా మీరు చేయవలసింది ఏంటంటే, రాబోయే రోజుల్లో ఈ యొక్క వర్తమానాన్ని అనేక మందికి మీరు షేర్ చేయడానికి ప్రయాసపడండి. ఎందుకంటే ఇది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, అనేక మందికి ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మెనీ పీపుల్. సో మీరు షేర్ చేయండి. ఇంతవరకు మీరు వింటున్నారంటే రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. ఇంతవరకు మీరు వచ్చిన వారందరూ కూడా ఐఎమ్ సో గ్లాడ్ దట్ యు ఆర్ గివింగ్ మీ టైమ్ స్పేస్. మరి ఇంత టైం స్పేస్ మీరు కేటాయించి మీరు అందరూ ఫాలో అవుతున్నందుకు కూడా చాలా వందనాలు. చాలామంది నాకు వాట్సాప్లో మెసేజెస్ పెడుతున్నారు, చాలామంది రిప్లైస్ ఇస్తున్నారు, గివింగ్ మీ అ గుడ్ టైమ్ సీరియస్లీ. సో మీరిచ్చే ఎంకరేజ్మెంట్ బట్టి మరిన్ని కొత్త టాపిక్స్తో నేను ఇంకా మరిన్ని రోజులు రావడానికి సిద్ధపరుస్తున్నాను. టాపిక్స్ రాబోయే రోజుల్లో కొంతమంది ప్రత్యేకమైన దైవ సేవకులు కూడా నేను రప్పించి అనేకమైన కొత్త సబ్జెక్ట్స్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మిస్ అవ్వకుండా ప్రతిరోజు ఫాలో అవ్వండి. మరి మిమ్మల్ని అందరినీ తప్పనిసరిగా మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకోండి. డోంట్ గివ్ ఛాన్స్ ఫర్ రెప్రోబేట్ మైండ్. ఎటువంటి భ్రష్ట మనస్సుకు అవకాశం ఇవ్వకండి. వాక్యానికి చోటు ఇవ్వండి, ప్రభుకి చోటు ఇవ్వండి. తప్పకుండా యువర్ ఫ్యామిలీస్ విల్ బి బ్లెస్డ్. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గ్రేట్ డే. మరి ఫ్యామిలీతో ప్రార్థన చేసుకొని చక్కగా యూ టేక్ రెస్ట్. రేపటి దినం మరొక మంచి అంశంతో మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎండ్ అయిందా?